అమ్మ అడుగు, చెప్పు నువ్వేం చెప్పాలనుకున్నావు. అది చాలా కష్టమైన విషయం ఏంటంటే ఇదివరకు కొట్టేవాడు. ఇప్పుడు ఈ మధ్యన అప్పుడు మీ దగ్గరికి వచ్చాడు కదా ఏడుస్తూ, అప్పటి నుంచి కొట్టట్లేదు. కానీ నాకు అంత భయం వేసేలాగా మీదకి దుంపుతాడు. నిన్ను కొట్టాలి అసలు, నిన్ను బెల్ట్తో రక్తం వచ్చేలా కొట్టాలి అసలు ఇట్లా. అంత మహాఘోరం. ఇంట్లో అంత ఇదిగా ఏం జరిగిపోదు, ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తాడు? భయం వేస్తుంది. భయం, వీడితో ఎట్లా ఉండాలిరా అంటే అది చిలికి చిలికి గాలివాన్ అయింది. అంటే ఇది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు, మైండ్కి సంబంధించిన ప్రాబ్లం. దానికి ఇంకొకరు తెలియదు, తెలిసిన దాన్ని అది అర్థం చేసుకోదు, అది ప్రాబ్లం. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అది ఒక్కరి మీదనే ఫోకస్ చేస్తుంది, దాన్నే చూస్తూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉంటుంది, దాన్ని తప్పులించుతుంది, దాన్ని ప్రేమిస్తుంది, దాని మీద నెరుస్తుంది, ఇట్లా. అందుకని ఏం చేయాలి, ఎవరో ఒకరు ఒక కంప్లీట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ ఏంది? ఆ బిగినింగ్లోనే మనం డిపెండెన్సీ నుంచి బయటపడడం అనేది సాధన చేయాలి. మన కర్మ ఏంటంటే అన్నీ క్రియేట్ చేసుకొని వాటిలో ఇరుక్కుపోతున్నాం. మనం క్రియేట్ చేసుకొని ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట. దాని నుంచి ఫ్రీ అవ్వాల్సిన వాళ్ళు మనం దాంట్లో ఘోరంగా ఇరుక్కుపోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు శత్రువుల్లాగా మారిపోయారు. అసలు చూసినప్పుడు ఆ ఇంతకుముందు ఉన్న గతం తాలూకు ఆలోచనలన్నీ కలిపి చూస్తున్నాం. మనం ఫ్రెష్గా చూడట్లేదు. అది ప్రాబ్లం. అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు. అతని సంగతి వదిలేయండి, ఇక్కడ విషయం అతను కాదు. ఒకవేళ అతను మీ గురించి చెప్తే ఇలాగే చెప్తున్నాడు. కాబట్టి ఎవరి కథ వాళ్ళకుంది, ఎవరి ప్రవర్తనని వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. నా ఒపీనియన్ ఒక్కటే, అసలు కలిసి ఉండకూడదు, ఎక్కువసేపు కలిసి ఉందాం మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదు. ఇలా అంటే మరి కుటుంబ సభ్యులు ఎట్లేదు, కుటుంబ సభ్యులైతే కొట్లాడుకుంటారు, దానికి సలహా ఇస్తే తీసుకోరు. నియంత్రణ ఎట్లా స్టార్ట్ అవుతుంది? చూపు, మాట, అంతగా నియంత్రించుకోవాల్సింది ఏముంది? ఇంకా అదే మాట్లాడట్లేదు ఎక్కువ, కానీ ఎక్కువ మాట్లాడకుండా మా రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 15 days 1 monthకి ఏదో ఒకటి అవ్వచ్చు. దాన్ని ఏమన్నా సమస్య, దాని తీవ్రత తగ్గి నార్మల్సీ వస్తుందో లేదో చూసుకోవాలి. కానీ మన మైండ్ ఏం చేస్తుంది, ఎప్పుడు గతాన్ని తీసుకొస్తుంది లెక్కలోకి. ఏదైనా గతం మాట్లాడుకుంటున్నారా, మాట్లాడుకోకండి, ఎందుకంటే అది నాన్ ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి. అందుకని ఇది మనం క్రియేట్ చేసుకున్న ఒక ప్రారంభం అంతే. దాన్ని చూసి నవ్వుకోవాలి, మనం సీరియస్గా తీసుకోవద్దు. సీరియస్గా తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో ఒకరు మన మాట వినట్లేదు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమా, గొడవ పడాల్సిన విషయమా అంటే నేను చెప్తా, అర్థం చేసుకోవాలి. మేబీ మనం చెప్తే నచ్చడం లేదేమో, మనం చెప్తున్నాం కానీ వాళ్ళకి అర్థం కావడం లేదేమో, వాళ్ళకి తెలియక అట్లా చేస్తున్నారేమో. ఎక్కడెక్కడో ఉన్న కోపంని ఎక్కడ తీర్చుకోవాలో తెలియక అక్కడ తీర్చుకుంటున్నారేమో. తెలియదు మనకు, ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు మనకు తెలియదు. మనం ఓన్లీ ప్రొడక్ట్ బాగుండాలని ఆలోచిస్తాం. అది అట్లా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది మనం ఎప్పుడు ఆత్మచింతన విమర్శ చేసుకునే కారణంగా ఈ సమస్యలన్నీ దాదాపు కొంచెం ఎక్కువ తక్కువ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ హోమ్స్ అట్లా. అందుకని మర్చిపోండి అతని గురించి. వేరే ఆప్షన్ లేదు. కొంత చిన్న గ్యాప్ ఇచ్చేసేయాలంట. నేను గో సమ్వేర్ ఎల్స్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువ మంది మనుషులు ఉన్న చోట మీరు ఉండండి, అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు అన్నమాట. వేరే చోట ఎట్లా అల్లరి చేస్తారు? ఇక్కడ ఏమైందంటే 2 empty మైండ్స్ ఏం చేయాలో అర్థం కాక ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఓవర్గా మాట్లాడుకోవడం, ఏదో ఒక మాట జారడం, ప్రవోక్ అయ్యే విధంగా ప్రవర్తించడం, అట్లా లేనిపోని టర్మాయిల్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఇష్యూ మీది కాదు. సో మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ దిస్ ఇష్యూ. అట్లా అందుకని టేక్ ఇట్ ఈజీ. వాడి రూమ్లో వాడు తలుపులు వేసుకునే ఉంటాడు, ఆ ఒంటరితనంలోనే ఉంటాడు.
నేను అంటున్నది ఎవరు రావడం ఇష్టం ఉండదు. మీరు అతని గురించి ఆలోచించి టైం వృధా చేసుకుంటున్నారు. నేను ఆలోచించట్లేదు, మీరు ఏం చేయాలో అదే ఆలోచించుకోండి. కానీ అతని గురించి ఆలోచించుకోవాలి, మీరు మీ గురించి ఆలోచించుకోవాలి. మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోకూడదు. వాడు రోజు దాన్ని అలా ఉగ్గబట్టుకుని సర్ప్రైజ్ చేసి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకు సంబంధం లేదు. ఒకసారి బరెస్ట్ అవుతుంది. నేను అంటున్నది మీరు ఉండకండి, అవే ఆలోచిస్తాడు. ఆలోచనలోంచి వాడు వేరే ఆలోచన. అది మీకు సంబంధం లేదమ్మా. అంటే ఇప్పుడు మీ లైఫ్ని ఎందుకు మీరు ఒక దానికి అట్లా తాకట్టు పెట్టారు? మీరు ఫ్రీ అయిపోండి. ఓకే, నా రొటీన్లో ఉంటాను. ఒక రొటీన్లు కూడా ఒక కాన్స్టెంట్గా వెళ్ళను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెప్పేది అతనితో ఉండకండి అని చెప్తున్నా. మీకు వాటితోనే ఉండదు, ఉండకూడదు. కొంత గ్యాప్ ఇవ్వండి, అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. మీరు ఉంటే ఏం చేయాలో చెప్తున్నారు, ఉంటే కుదరదు. అది పర్వాలేదా మరి ఒక్కడిని వదిలేసి? పర్వాలేదు, ఇంకా లైఫ్ ఎక్కడికైనా అసలు లైఫ్ని అట్టనే అర్థం చేసుకోవాలి, ట్రస్ట్ చేసి వెళ్ళిపోవాలంతే. 100% వదిలిపెడితే 100% చేంజ్ వస్తుంది. అక్కడే ఉండి మనం కాన్స్టెంట్గా ఫైట్ చేయకూడదు. అదే, అది కూడా నాకు. ఇంకోటి ప్రకృతి ధర్మం వదిలేసిపోవడం. ఈ కుటుంబ వ్యవస్థ పేరు మీద ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయో, ఎన్ని ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయో ఎవరు బయటకు చెప్పుకోవట్లేదు. కొందరు కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, కొందరు గులుగుతారు, కొందరు మొహాలు మాడుస్తారు. బట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అరుచుకోరు అంతే. బట్ లోపల నడుస్తుంది కదా స్టార్ మ్యాన్. అది ఊరోళ్ళు అయితే హాయిగా 2 పెగ్గులు వేసి మంచిగా గట్టిగా కొట్టుకొని మరీ పడుకుంటారు పోయి. అది ఫార్ మోర్ బెటర్ అంట. నేను చిన్నప్పటి నుంచి మస్తు చూసిన. మీ సమస్యనే కదా. చిన్నప్పటి నుంచి అసలు తల్లిలను కొట్టుకునే కొడుకులు వెంటబడి కొట్టుకునే అన్నదమ్ములు, రోడ్ల మీద బురదలో పడి కొట్టుకునేవాళ్ళు, బట్టలు జింపుకునేవాళ్ళు. అసలు నా కళ్ళెదురుగా చూసిన నేను. దానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక ఆలోచన అంతే. వీడు మంచివాడు, వీడు నా మాట వినలేదు, నా మాట నెగ్గాలి, నువ్వెవడివే నేనెవడివే, ఏం ఉండదు. ఇప్పుడు చూస్తే దే ఆల్ వేస్టెడ్ దేర్ లైఫ్. ఇప్పుడు చూస్తే వాళ్ళు అసలు ఊరికి అట్లా ముసలిగా అయిపోయి అట్లా కూర్చొని బీడి దాక్కుంటూ కూర్చుంటే ఏం తెలియదు వాళ్ళకి. దే వేస్టెడ్ ఎంటైర్ లైఫ్. ఆ రోజు తెలుసు నాకు, ఆ తాత్కాలికంగా గెలిచారు వాళ్ళు, కానీ లైఫ్లో ఓడిపోయారు. ఒక ఫ్రెండ్ లేడు, ఒక కాంతి లేదు, ఒక క్రియేటివిటీ లేదు. మనం ఇట్లాంటి వాటి నుంచి పక్కకు పడి మనం ఏదో నేర్చుకోవాలి, మన కొత్త ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొక 10 మంది అబ్బాయిలు మీ పిల్లలు అనుకోవాలి. ఒక్కరి మీద ఫోకస్ కరెక్ట్ కాదు, అది వెరీ డేంజర్. ఇప్పుడు ఒకటే బొమ్మ ఉంటే గొడవ వస్తుంది. 20 బొమ్మలు ఉంది అనుకో, ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు నేనున్న చాలామందిని నా పిల్లలు అనుకుంటా మానసికంగా, అందుకే ఏ బాధ లేదు. అట్లా అనుకోవడంలోనే విజయం ఉంది. అట్లా ఒక్కరే అనుకున్నాం అనుకో, ఇప్పుడు వాడు ఫస్ట్ వస్తే ఎగిరి గంతలు, అలాంటి ఫెయిల్ అయితే దమా ఖరాబ్ చేసుకోవాలి. ఎవడు ఎటనో నాకు సంబంధం లేదు. అట్లా అంటే వీటిలన్నిటికీ తెలిసిన కొన్నాళ్ళు నేను వీలైతే జీవితకాలం అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే మీకు తెలుస్తుంది అసలు మీరు అక్కడ ఇరుక్కున్నారా, వాళ్ళు మిమ్మల్ని ఇందులో ఇరుక్కున్నారా మీకు తెలియదు ఇప్పటి వరకు. మీరు చెప్పేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. వెళ్ళినా వాడు ఎట్లా ఉన్నాడో, వాడు ఏంటి అదర్స్ అదే చెప్తున్నా నేను. ఒక బాగ్దాద్లో ముల్లా నసరుద్దీన్ పోతున్నాడంట, గాడిద మీద కూర్చొని. ఇట్లా కూర్చుంటే గాడిద ఎటో తీసుకుపోతుందంట. అప్పుడు అడిగారంట, ఎక్కడికి పోతున్నావు ముల్లా అంటే, నాకేం తెలుసు గాడిదని అడిగాను. అదేంటంటే, నేను పొద్దున్న నుంచి మార్కెట్ తీసుకుపోవాలని ట్రై చేసిన, అది వస్తలేదు. ట్రై చేసి దమా ఖరాబ్ అయ్యి అది ఎక్కి కూర్చుంటే అది ఎటుటో పోతుంది, అని అంటే పోతున్నాను అంట. చూడ్డానికి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుంది. యాక్చువల్గా మనం ఇబ్బంది పడుతున్నాం వాళ్ళ వల్ల, మనం ఆలోచిస్తున్నాం. లైఫ్ని మనం ఒక తాకట్టు పెట్టకూడదు. ఒక అబ్బాయికి 18-20 సంవత్సరాలు రాగానే వాడిని రెక్కలు వచ్చిన పక్షిలాగా, ఇక నీ జీవితం నీదే, నా జీవితం నాకుంది, ఇక్కడి నుంచి నేను చదువుకోవాలి, నేను ఏదో నేర్చుకోవాలి, నేను డబ్బు అది చెప్పడం మర్చిపోయినాం మనం. అది సూర్యబాబు కళల్లో ఆనందం చూసినట్టు సీన్ చెప్పినట్టు అట్లా మా అబ్బాయి యొక్క జీవితంలోని ఆనందాన్ని అట్లా ఎట్లుంటుంది, అది మీనింగ్లెస్ అది. అందుకని మీరు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఎంతసేపు ఒకరు మారరు చెలో చూడదు, అయిపోయింది. సో వాట్, మారకపోతే మన మాట వినకపోతే ఏంటంటే, మనకు లైఫ్ ఉంది కదా. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడినంతసేపు
మనం మారే అవకాశమే లేదు. లేదంటే ఎవడు ఎట్లా ఉండదు, మనమే మారదాం. కోర్ మారాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనం పక్కకు తప్పుకోవాలి. అంతే తప్ప మనం అనుకున్నట్టు ఒకరు ఉండడం అనేది భూమి మీద అసాధ్యం. మనం అనుకున్నట్టు ఉండాలంటే ఒక వస్తువు ఉంటుంది, ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్. మనం ఎట్లా పెడితే అట్లా. మనిషి ఎందుకు ఉంటాడు? ఉండడు. అది మన పిల్లవాడా బయటివాడా అన్నది ఇర్రెలవెంట్. నేనైతే చిన్నప్పటి నుంచి చూసి నేను చాలామంది చూసి నేర్చుకున్నది, పిల్లల కోసం వాళ్ళు చూసి పిల్లలు మారలేదని, వాళ్ళు అనుకున్నట్లేరని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు వృధా చేసుకున్నారు. నేను దానికి అగైనిస్ట్. పిల్లలకు ఒక 20 ఏళ్ళు రాగానే ఇక ఇప్పటివరకు మీ జీవితాన్ని నేను చూశాను, ఇక మీద మీరు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా చదువుకుపోయినా అది మీదిరా, ఇక మీకు ఇవ్వాల్సిన ఆస్తి గీస్తే ఇది, మీకు ఒక 6-7 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది, అంతవరకు మేము ఊరికి గార్డియన్స్గా ఉంటాం. ఇక్కడి నుంచి నాకు ఒక లైఫ్ ఉంది, నేను చదువుకుంటాను, నేను ఒక పుస్తకం రాస్తాను, నేను డ్యాన్స్ నేర్చుకుంటాను, నేను ట్రెక్కింగ్ పోవాలనుకుంటున్నాను, అది నా లైఫ్. ఇది ఎక్కడ పోయింది? అందరూ తాకట్టు పెట్టేశారు. మనం ఎప్పుడూ ఒక లైఫ్ని, మన లైఫ్ని ఒకరి కోసం సాక్రిఫైస్ చేయకూడదు. కొంత టైం ఇవ్వడం వరకు ఓకే, మళ్ళీ మీరు లైఫ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్. ఆ పాత చింతకాయ పచ్చడి పోవాలంటే కొత్తది ఆహ్వానించాలి. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. లేకపోతే ఏడుస్తూ మరణిస్తాం. ఒక అన్సాల్వ్డ్ మిస్టరీని మనం ఎందుకు పట్టుకొని వెళ్ళడాలి? నాట్ నెసెసరీ. సొల్యూషన్ లేనే లేదు దీనికి. సొల్యూషన్ అంటే కంప్లీట్ అబాండెన్స్ అంటే బాయ్ చెప్పేసేయాలి. ఇంకా పొద్దస్తమానం ఒక 2 సార్లు 3 సార్లు 10 సార్లు కొట్లాడితే బాగుంది, కానీ పొద్దస్తమానం ఏం కొట్లాడతాం? అవే పనికిరాని ఆర్గ్యుమెంట్లు, అవే డైలాగులు, కామన్ సెన్స్ లేని బుద్ధి లేని చేష్టలు. ఇప్పుడు ఎవరన్నా ఒక మదర్ మీదకి వెళ్తున్నాడంటే ఈ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అది కరెక్ట్ కాదని తనకు తెలుసుకోవాలి. మనం ఇంత టెక్నాలజికల్ యుగంలో ఉండి, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉండి, ఒక మంచి సిటీలో ఉండి, మంచి షార్ట్స్ చూస్తూ టెక్నాలజీ వాడుతూ ఆ ప్రిమిటివ్ మైండ్ సెట్ ఎందుకు ఉంది అసలు? అది ఆలోచించుకోవాలంటే. ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తాం, అది వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏముంది, మీరు చెప్పినట్టు వదిలేస్తాను, ఏమని మైండ్లో కూడా అవసరం లేదు, ఆమె గురించి ఆలోచించను. మరి వాడేమి సెటిల్ అవ్వలేదు. నీకేం సంబంధం? ఫస్ట్ నువ్వేం సెటిల్ అయినావు? మీరేం సెటిల్ అయ్యారు చెప్పండి? సెటిల్ అవ్వడం అంటే ఏమిటి? ఓన్లీ పెళ్లి చేసుకోవడం, వాడి జీవితం వాడు లీడ్ చేయడం చేస్తారు. ఇప్పుడు ఇదంతా లీడ్ చేస్తున్నట్టే మీకు నచ్చకపోతే వాడేం చేస్తాడు? ఇదంతా లీడ్ చేస్తున్నా ఎందుకు అనుకోవద్దు? ఇట్లా అరవడము, కేక్ అరవడం అంతా లైఫ్లో పార్ట్ అని ఆయన అనుకుంటాడేమో, తద్వారా లీడ్ చేస్తూనే ఉన్నాడు కదా. మనకు ఒకరు నచ్చాలి, మనం అనుకున్నట్టు ఉండాలనుకున్నది వదిలేయాలి. కుదరదమ్మా ఇది. అందుకే ఇట్లాంటి విషయాలు కోర్టుకు వెళ్ళవు. కోర్టులో ప్రాపర్గా ఏదన్నా ఇష్యూ ఉంటేనే తీసుకుంటారు. ఇది ఏంటంటే పెట్టి కేసెస్, ఇవన్నీ ఎవ్వడు సాల్వ్ చేయలేడు. ఇది సాల్వ్ చేయాలంటే ఒక 5-6 పెగ్గులు వేసుకుని వాడి కాడికి పోతే వాడు చెప్తాడు ఇంకా సోది. లేకపోతే కుదరదు. ఎట్లా ఏముంది ఇందులో? పనికిరాని విషయం ఇది. దానికి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చింది మనమే. అదే ఏదో అట్లాంటిది. మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు. లేదా అట్లా చేస్తున్నది ఏదన్నా వీడియో ఉంటే నాకు ఇంతవరకు చూపించలేదు మీరు. చిన్న రికార్డింగ్ వీడియో అసలు ఏం చేస్తాడు? మీ మాటలను పట్టుకొని నేను ఒక నిర్ణయానికి రాలేను కదా. అట్లీస్ట్ ఒక అవుట్ సైడర్గా ఒక ఎవిడెన్స్ ఏదో ఉండాలి. మీరు చెప్పింది ఎట్లుంది అసలు? చాలా డేంజరస్గా పోర్ట్రే చేశారు. నిజంగా అంటే చేస్తూ ఉండవచ్చు, కానీ తన ఇంటెన్షన్ ఏమిటి అసలు అది తెలియాలి కదా. అది ఒకసారి చూస్తే చూపించి అడగవచ్చు. అంటే ఏంది కథ? అంటే ఎవరైనా అపరిచితుడు వస్తాడని లోపలికి కరెక్ట్గా ఆ టైంలో, వాట్ ఈస్ దిస్? కాన్షియస్గా ఉన్నావా, అన్కాన్షియసా, లేకపోతే ఇంటెన్షనల్గా చేస్తున్నావు, జస్ట్ బాధ పెట్టాలని చేస్తున్నావు, సరదానా, వాట్ ఈజ్ ఇట్ అని అడగవచ్చు. 2-3 సార్లు ఈ విషయం అడిగా, వాట్ ఈజ్ ఇట్ అంటే నాకు ఆధారం దొరకలే. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఎట్లా ఒక ఇమాజినేషన్ చేసుకోలేను. అంతకంటే డేంజరస్గా బిహేవ్ చేసే వాళ్ళని చూశాను, కానీ ఇది. అందుకని మీరు ఒక వ్యక్తి గురించి అతిగా ఆలోచించడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి టాటా బాయ్ చెప్పేసేయండి. ఎందుకంటే లైఫ్ అనేది మీ లైఫ్ మీది, అతని లైఫ్ అతనిది, నా లైఫ్ నాది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇది ఎప్పటికీ అర్థం చేసుకుంటాం అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఎవరైనా వాడు ఎలా బతుకుతాడు మరి హాయిగా అని నమ్మండి మీరు. ఇంకోటి, అది మీరెందుకు ఆలోచిస్తున్నారు? నేనంటే అసలు నువ్వు ఎలా బతుకుతావు?
దానికి ఆన్సర్ ఇలా ఆలోచిస్తూ బతుకుతావా? మీరు ఎట్లా బతుకుతున్నారో ఆయన అట్లే బతుకుతాడు, ఆలోచిస్తూ బాధపడుతూ. ఇట్లాగే ఎవరన్నా కలిసినప్పుడు వాళ్ళ గురించి చెప్తూ బతుకుతాడేమో. ఇది కూడా బతికే కదా. అందుకని ఎవరు ఎలా బతుకుతారని కాదు, మీరు నిజంగా బతుకుతున్నారా, మీరు ఏమైనా మిస్ అవుతున్నారా? మీరు ఎట్లయితే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ బతుకుతారు. ఏముంది? ఇప్పటికిప్పుడైతే అలెన్ మాస్క్ అయితే కాలేడు, అంబానీ అయితే సంపాదించలేడు, మహేష్ బాబు కాలేడు, లాలుడు జీరంలాగా వైలిన్ వాయించలేడు. ఏది అయ్యో ఆల్రెడీ అయ్యే ఉంది. అది ఇప్పుడు చేంజ్ అవ్వవలసిందల్లా మైండ్ సెట్ కొంచెం ప్రశాంతంగా మారితే సరిపోతుంది. అదేమంత పెద్ద విషయం కాదు. అందుకని మీరు అతని గురించి మర్చిపోండి, అంత సర్దుకుంటుంది. ఏదన్నా ఏం జరిగినా మీకేం సంబంధం? అది మీకు సంబంధించిన విషయం కాదు. అసలు నేనంటే అసలు ఈ తొక్కలో అటాచ్మెంట్స్ ఇదంతా వెళ్ళిపోవాలి లైఫ్లోకి వెళ్ళి. దానివల్ల టైం వేస్ట్, అనవసరంగా కన్నీళ్ళు, అనవసరంగా బాధలు, అనవసరంగా మనసులో ఒకరి గురించి ఆలోచిస్తాం, ద్వేషం వస్తుంది. అంత పనికిరాని విషయం అది. మనకు రియల్గా ఏదన్నా ఒక ఎమోషన్ వస్తే మనం చేసే పని గురించి, మన లెర్నింగ్ గురించి, అసలు వాట్ ఈజ్ లైఫ్ అని తెలుసుకునే అటువంటి విషయాల గురించి సీరియస్నెస్ ఉండాలి. కానీ ఒక వ్యక్తి గురించి మన లైఫ్ ఎప్పుడు ఇవ్వకూడదు. నా దృష్టిలో అది చాలా తప్పు. ఈ ప్రపంచం దాన్ని ప్రేమ అంటే వాళ్ళందరికీ ఓ దండం. ఇది ప్రేమ పేరు మీద జరుగుతున్న మోసం తప్ప ప్రేమ కాదు అది. అట్లీస్ట్ నేనైతే అందులో లేను. ఈ ఫేక్ ప్రేమలు నాకు లేవంటే, ఒక వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడో అతను తెలుసుకుంటాడు. అతను అడిగితే చెప్పాలి. మనం ఊరికి ఒక రకంగా చూడడం, ఒక రకంగా మాట్లాడడం, ఒక రకంగా నవ్వడం వల్ల చాలా హర్ట్ అవుతాడు మనిషి. ఎవరైనా మనం తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. ఒక్కోసారి చిన్న నవ్వు చాలా బాధ క్రియేట్ చేస్తుంది. ఎవరెవరో నవ్వినా పట్టించుకోడు వాడు. ఒక పర్టికులర్ పర్సన్ అట్లా ఉండొద్దు అని అనుకుంటాడు మనిషి దుర్మార్గపు చేస్తుంది. కొందరి నుంచి అతిగా ఆశిస్తాడు, కొందరి నుంచి అసలు పట్టించుకోడు. ఈ ఓన్లీ ఎన్లైటెడ్ మైండే అసలు ఎవరిని పట్టించుకోడు. నవ్వుతే నవ్వాడేమో అనుకుంటాడు దేవుని. అట్లా అందుకని ఆలోచించకండి. దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇది ఒక సొల్యూషన్. అదేంటి? కాస్త దూరం జరగాలి. 1954లో సినిమా వచ్చింది ఆదర్శ కుటుంబం అని. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, వీళ్ళందరూ నలుగురు నందమూరి కలిసి ఉంటారు. లాస్ట్కి నలుగురు డిఫరెంట్ హౌసెస్ కట్టుకొని మనం కలిసే ఉండాలి కానీ విడిపోయి ఉండాలని నిర్ణయించుకున్నారు 1954లో. ఏం కొట్లాడారు తెలుసా గుమ్మడి నాగేశ్వరరావు ఆ సినిమాలో? ఇదే పంచాయతీ. ఒకటి చేసేది ఒకటి నచ్చదు. ఇప్పుడు కుటుంబం వాడికి ఉందని స్పృహ లేదు. మా తమ్ముడికి నేను చెప్తున్నా అంటే వదిన కోపం వస్తుంది, వదినకి ఏమనంటే కోడలు కోపం వస్తుంది, అందరికి కలితే ఆ పెద్ద ఆయన కోపం వస్తుంది. చిత్తూరు నాగే చాలా బాధపడ్డాడు ఆ సినిమాలో. ఇంకా అంటే బద్ధకం నుంచి వదిలి బయటికి రావాలని అనుకోడు. మళ్ళా అతని గురించి ఇవన్నీ రిలేటెడ్ కాదు, మీకు సంబంధం లేదమ్మా. మీరు బుల్డోజ్ చేయకండి మీ ఫిలాసఫీని. మీరు యాక్టివ్గా ఉండి ఏం సాధించారు చెప్పండి. అయిపోయాయి. మీలా అవుతాడు యాక్టివ్ ఉంటే. అసలు తనలా ఉండని. యాక్టివ్ అంటే గాలికి అలా కొట్టుకుపోయాం అంతే. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మీరేం చేశారు? ఇప్పుడు మీరు జీవితంలో ఇంత ప్లానింగ్ ఉన్నా తప్పులు జరుగుతున్నాయి కదా. ఏమి ప్లానింగ్ లేదు, ఏదో ప్లానింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు, సరి చేస్తున్నారు ఇట్లా గడిచిపోయింది లైఫ్ అంతా. నా మాటింది, లైఫ్లో సక్సెస్ అవుతారో లేదా అంతా చాలా దూరం. ముందు ప్రశాంతంగా ఉండండి. నేను మా ఇంట్లో చెప్తా, అందరికి చెప్తా, ముందు బీ పీస్ఫుల్. పీస్ అనేది కోట్ల రూపాయల విలువ అని మనిషి మర్చిపోయింది. పీస్ లేకపోతే పీస్ అయిపోతుంది. నేనైతే ఒకవేళ ఆ పరమాత్మ అనేవాడు వచ్చి ఏం కావాలి నీకంటే నేను ఫస్ట్ పీసే కోరుకుంటా. నాకేమొద్దు, అడుక్కు తింటా నేను. నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి. నిజంగా నేను చెప్తున్నా, నా చుట్టూ ఉన్న వాతావరణం అట్లా నాకు మనుషులతో ఇబ్బంది వచ్చిందనుకో, నేను మనస్ఫూర్తి వెళ్ళిపోతాను. నేను ఇంకో రకంగా జీవిస్తాను. ఏం పోరాడతావు మనిషి? ఒకటే చెప్పి ఆడ చూసి బోధద్దనలా ప్రతి చేష్టని బద్ధకాన్ని ఎంజాయ్ చేయి, అప్రిషియేట్ చేయబ్బా. మనం అప్రిషియేట్ చేయడం మర్చిపోయినాం మనిషిని. మనం ఎప్పుడు క్రిటిసైజే చేస్తున్నాం. చక్కగా ఎరా నీకు కొంచెం హెల్త్ బాగాలేదా, రెస్ట్ తీసుకోలే,
మనం అంగీకార స్వభావంతో మాట్లాడట్లేదు, ఎప్పుడు తృణీకార స్వభావంతో మాట్లాడుతున్నాం, ఎప్పుడు సలహాలు ఇస్తున్నాం, ఎప్పుడు అప్రైజలే. ఆఫీస్లో అప్రైజల్ ఉంటుంది తెలుసుగా, ఆ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, ఓకే శాలరీ కట్. అట్లా అప్రిషియేట్ చేయాలి. మనం ఎప్పుడు ఏదైనా చూపిస్తే నెగిటివ్గా మాట్లాడతాం, ఒక వ్యక్తిని నెగిటివ్గానే చూస్తున్నాం మనం. నేనంటే అసలు ఇప్పుడు నేను ఒకవేళ మీరు నా మదర్ అయ్యింది అంటే ఎగ్జాక్ట్లీ నేను అట్లే ఉన్నా, పరమ బద్ధకిష్ట నేను. ఇప్పటికీ తనని అడుగు తెలుస్తుంది. నేను చాలా రెస్ట్ఫుల్గా జీవిస్తాను. నేను 5 నిమిషాలు రాస్తే 5 గంటలు రెస్ట్ తీసుకుంటాను నేను. నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. కాకపోతే నేను పీస్ఫుల్గా ఉన్నా. రెండోది, వేరే వాళ్ళ కంట కనబడను నేను. అట్లా మూలకి దాక్కొని పడుకుంటా పోయి. నేను ప్రపంచంలో ఎవరెవరు ఏదో చేస్తాను, ఏం చేస్తానని చూడు. కూర్చొని మాట్లాడడం కూడా పనేనా? ఆ మాటకు వస్తుందని మాట్లాడతారు, జస్ట్ రికార్డ్ చేస్తున్నాను అంతే. సరే, నాకు కొంచెం కోహరెన్స్ ఉంది, స్పష్టంగా చెప్పగలను, అంతవరకు ఓకే. బట్ నేను కూడా బద్ధకిష్టనే, అందులో ఏ డౌట్ లేదు. ఇంకోటి, యాక్టివ్ కూడా ఏం సాధిస్తారో నాకు ఏది అర్థం కాదు. అంటే వాట్ ఈజ్ ఇట్? పెద్ద స్థమానం పనిచేసి ఏం లాభం? అంటే ప్రశాంతంగా ఉన్నా చాలు. కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటే డబ్బు ఎలా ఎర్న్ చేసి తెలుసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మీ చింత డబ్బు గురించి అనుకుంటే మర్చిపోండి దాని గురించి. కొందరు 50 ఏళ్ళకి స్టార్ట్ చేశారు, అద్భుతంగా సంపాదించారు. ఒకటి 22 ఏళ్ళకి స్టార్ట్ చేసిన ఇల్లు కట్టి చచ్చిపోయారు అంతే. కొంత సంపాదించాలి, తీసి పెట్టాలి. కొడితే ఏను కుంభస్థలంది కొట్టేటోళ్ళు కొందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీకు అర్థం కారు. అంటే ఇప్పుడు నేను ఇట్లున్నా, ఒక 5-10 ఏళ్ల క్రితం నా చుట్టూ ఉన్న వాళ్ళకి నన్ను చూస్తే దమ్మా ఖరాబ్ అయ్యేది. ఏం మనిషి రాను అన్నట్టే చూసేటోళ్ళు నన్ను. ఎందుకంటే రిలాక్స్ స్నానం చేసేవాడిని కాదు. ఇప్పుడు రిలాక్స్ కూర్చుంటుంటే అసలు ఈ ప్రపంచం అంతా పరిగెడుతుంటే నేను హాయిగా పడుకొని చూస్తుంటే ఇదంతా నాకు తెలుసు. నేను అప్పుడు అట్లున్నాను, ఇప్పుడు అట్లే ఉన్నా. జస్ట్ నా ఓపికని వేరే దిక్కు మళ్ళించినంతే, అంతకుమించి ఏమీ లేదు. మీకంటే ఎక్కువ వేసింది మా అమ్మ. నేను జస్ట్ దాన్ని తన అజ్ఞానంగా గుర్తించాను. నేను అనవసరం అని చెప్పిన చాలాసార్లు. యు ఆర్ అన్నెసెసరీలీ క్రై. దానికి కారణం ఏంటి? నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. నా గురించి ఆలోచించినావు. ఆలోచించకపోతే ఏం చేయాలో తెలియదని నాకు తర్వాత తెలుసుకున్నా. అసలు ఇప్పుడు మీ వాడు నిజంగా మంచిగా ఉన్నాడు అనుకో, నీకేం చేయాలో తెలియదు. టైంపాస్ ఎట్లయితుంది? ఇది మంచిగా టైంపాస్ అవుతుంది. అందుకని మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. ప్రశాంతత అన్నది, క్రియేటివిటీ అన్నది ఇది వయసుకు సంబంధించిన విషయాలు కావు. ఎవ్రీ వన్ షుడ్ లివ్ ఏ క్రియేటివ్ లైఫ్, ఏ పీస్ఫుల్ లైఫ్. ఇది మనుషులను వదిలేయాలి మనం, ఫిజికల్గా కాదు, మనసులో. అసలు మనం చూడగలగాలి. ఒక వ్యక్తి రోజంతా నిద్ర లేవకుండా పడుకుంటే చూడగలగాలి మనం అంటుంది. వీ షుడ్ యాక్సెప్ట్ ద పర్సన్. 8 అయిందిలే, 8:30 అయిందిలే, ఇగో ఎండ వచ్చింది, పక్షులు లేచిపోయినాయి. ఎందుకు లేవాలి? నాకు అర్థం కాదు. వై? మా కజిన్ ఉండేది, చాలా బాగా చెప్పాడు నాకు. వాడు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాడు రూమ్లో. మేము చాలా రూమ్ సగం అతనిది, సగం నాది. ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకునే వాళ్ళం కాదు. వీ యూస్ టు వర్క్ అండ్ రీడ్. సో 5:30కి లేచి కోర్టుకి వెళ్ళేవాడు, చాలా కష్టపడేవాడు. సో సారి నేనేమన్నా అంటే, నేను 11:30కి లేస్తుంటే ఎవ్రీడే. అది 11:30 నేను లేవను, మహేంద్ర వచ్చి లేపాలి. లేపితే బ్రష్ చేసేది లేదు, ఏం లేదు. నేను కళ్ళు మూసుకొని మహేంద్ర మీద పండుకుంటే 11 గంటలకు నేను పండుకుంటే ఆ టీ డబ్బా పోగానే వాడు టీ తీసుకొస్తే తాగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపించేది, ఎందుకు ఇట్లా పోతున్నారు వీళ్ళంతా అసలు బుయ్యి అని బండ్ల మీద నాకు అనిపించేది. వాళ్ళకి అనిపించేది వీడు ఎందుకు ఇట్లా దిద్దబోతున్నాడు వాళ్ళకి అనిపించేది. నావి ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా లేవడం ఎందుకు నా అడుగుతున్నది వై. నేను మా కజిన్ ఇచ్చిన చెప్తాను నేను. వాడు ఎంత కంపాషనేట్ బీయింగ్ అనేది ఇప్పుడు నాకు అప్పుడు అనిపించింది. లేటుగా లేస్తున్నారు అబ్బాయి. ఎప్పుడు అసలు మేము మాట్లాడుకునే వాళ్ళం, వారంలో ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాడు సైలెన్స్, నేను సైలెన్స్. అసలు మాట్లాడుకోవద్దు. అసలు ఈ దరిద్రం నోరు పడిపోను, అసలు మాట్లాడుకోవద్దు. అసలు ఒక్కొక్కరికి నోట్లో పుళ్ళు రావాలి. అసలు అనవసరంగా మాట్లాడే వాళ్ళందరికీ నోటికి కురుపులు రావాలి. ఏదో ఒకటి 4 కూసిపోవాలి వారం రోజులు. నిజంగా
ఈ సమస్యలన్నీ నాలుగతోనే వచ్చినాయి నాయన. అది తింటది, వాగుతుంది, ఈ రెండు డేంజర్లు. అయితే నేనేమనంటే మా కజిన్తో, నేను కూడా ఎర్లీగా లేవాలనిపిస్తుంది అంటే, వాడు జస్ట్ ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఒక్క నిమిషం ఉండు అని కూర్చొని, అరే ఇంకొక 2-3 years నువ్వు పడుకోవాల్సిన సమయం ఉంది, హాయిగా రెస్ట్ తీసుకో, లైఫ్ అంతా ఉదయం లేచేదే ఉంది, పరిగెత్తి అంటే వాడు జాబ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేదో నాకు సమయం వచ్చింది, నేను లేవాల్సి వస్తుంది, నాకు కూడా ఇష్టం లేదు. నా 7-8 లేచి ఎవరన్నా టీ చేస్తే తాగాలని ఉంటుంది, కానీ మన అయ్యే అంబానీ కాదు, అందుకని నేను పోవాల్సి వస్తుంది. అందుకని ప్లీజ్ పడుకో, ఎందుకని నువ్వు పడుకుంటే డిస్టర్బ్ కూడా చేయకుండా తలుపేసిపోతా. అంత బ్యూటిఫుల్ పర్సన్, అట్లా ఉండాలి అకామిడేటివ్గా. మా బ్రదర్, మా అన్న, పెద్ద పాప, హీ నెవర్ డిస్టర్బ్డ్ మీ. వాడు నేను వచ్చి పడుకున్నా సరే చూసేటోడు, నాకు కొంచెం కదులుతున్నాను అనుకో, టీ తీసుకురానారా, ఒకరు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎవడైనా తీటి లేపుకుంటాడు ఆబ్వియస్గా. నేను తాగననుకో, సరే మూత పెట్టి పెడతా, లేచినాక వేడి చేసుకొని తాగుదువులే, నేను చేపలకు ఫుడ్ వేస్తూ ఉంటా, నువ్వు రా అంటే. నేను అంటున్నది, మనం ఎందుకు అప్రిషియేట్ చేయము ఒక వ్యక్తి ఎట్లా ఉన్నా? వై కాంట్ వి జస్ట్ మెయింటైన్ ఫ్రెండ్షిప్? అది మిస్ అవుతుంది మన కుటుంబంలో. మనం ఓన్లీ తిడుతున్నాం, మనం ఓన్లీ క్రిటిసైజ్ చేస్తున్నాం, తుణికార స్వరంతో మాట్లాడుతున్నాం, సలహాలు ఇస్తున్నాం, ఇట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇదే ఈ వేలు ఇరగొట్టాలి అసలు అందరినీ. ఏందో పెద్ద ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ అయినట్టు పెద్ద కథలు కొడతారు, ఏం లేదు అటువంటిది. అసలు ఏం చేస్తామో చేయమో, అడుక్కు తింటామో, అరే హ్యాపీగా నవ్వుకోగలగాలి. నేను ఒక సినిమా చూసిన, అందులో పిఎల్ నారాయణ ఉంటాడు, అలీ ఉంటాడు. అలీ సినిమా అది. అందులో వాళ్ళిద్దరు బేసికల్గా బెగ్గర్స్. అప్పుడు అలీ ఇంటికి వచ్చి అంటాడు, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చిన, లేట్ అయింది అంటే వాళ్ళ ఫాదర్ అంటాడు, అవునా అంటే నువ్వు ఇప్పుడు ల్యాండ్ అయిన ఫ్లైట్ నీదేనా? పైనుంచి మా ఫ్రెండ్ ఫ్లైట్లో పోతున్నట్టు ఫోన్ చేసి చూసిండు, అక్కడి నుంచి 5 రూపాయలు వేసిండ్రు, ఆ ప్లేట్లో పడ్డాయి అని మాట్లాడుకుంటారు. ఈ లైఫ్లో ఎట్లా సంపద లేదు, అట్లీస్ట్ మంచి ఆలోచనలు ఉన్నా, కొంచెం నాన్ సీరియస్నెస్, ఒక హెల్దీ మైండ్, ఒక తిట్టునో క్రిటిసిజాన్నో వాడికి ఏదో కోపడితే ఎందుకు కోపం వచ్చింది లేరా, సరే లేరా అని అనుకునే ఒక స్వభావం లేదు. నేను గొడవ పడొద్దు అనట్లే, అంటే ఆల్వేస్ అట్లే అంగీకరించమనట్లే. దేర్ మస్ట్ బి ఏ లిమిట్. సందర్భాన్ని బట్టి అంగీకరిస్తే కూడా కొందరు మారుతారు. అదే ఎప్పుడూ ఒక కూల్ జోను, కొంచెం సరదా జోన్లోకి రాడు. అది కూడా నాకు మీకెందుకమ్మా కష్టం అనిపిస్తుంది. నవ్వడంటే వీడు, మనం ఏదో జోకులు వేసుకున్నాం అనుకో, సీరియస్గా ఉంటాడు, సంబంధం లేదు అసలు. ఇలా హ్యాపీ, వాడు హ్యాపీగా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. నాకు అనిపించదు వాడు హ్యాపీ అనుకున్న, కళ్ళు కూడా పోవాలి. ఇప్పుడు అప్పుడు మిగతా వాడితో పెద్ద సమస్యలు రా. అప్పుడు ఇట్లా నోరు చూసుకొని నవ్వుతూనే ఉన్నట్టు, ఈ కళ్ళతో వచ్చి రాను, ఎందుకు డల్గా ఉన్నాడు, అట్టున్నాడు, ఇట్టున్నాడు, ఏదో కథలు చెప్తాను. అసలు నేను అంటే ఎవరు ఎట్లనుండని, మీరు ఎట్లున్నారండి, కనీసం హ్యాపీగా ఉండొచ్చు కదా. అరే రావు, అట్లుండరమ్మా. లైఫ్ అనేది చాలా, ఈ మైండ్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఇంత వయసు ఉన్నా మీకు ఇంకా పరచింతన పోలే, అది పోవాలి. ఎవరు ఎట్లనే ఉండని అంగే. ఇప్పుడు నేనున్న టైసన్ ఉంటే చెప్పేటోడు, నేను అసలు ఒక్కసారి కూడా వాడు ఎవడన్నా సరే నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లుండాలి అట్లుండాలి పెట్టే ఆప్షన్ అయితే నాకు ఉంది కదా. నేను ఏనాడు అసలు ఏం చెప్పాను, ఒకటే చూస్తా, ప్రశాంతత అనుభవిస్తున్నాడా, అవేరుగా ఉన్నాడా, అది చూస్తాను. ఏదైనా వర్క్ ఉంటే చేయిస్తాను, నాకు ఆసక్తి లేదంటే వదిలేస్తాను. ఆ వదిలేయడంలోనే విజయం ఉంది. వాడు నెక్స్ట్ టైం చేస్తాడు. వచ్చిన పని చెప్తాను, వాడు అటెంటివ్ ఉండలేదో తెలిసిపోతే రాగానే చూస్తే ప్రింట్అవుట్స్ ఉన్నాయి. వాడు ఎప్పుడో చేసి అడుగుంది గుర్తుపెట్టుకున్నాడు, చేస్తున్నాడు, జరుగుతుంది. అట్లా నేను అడిగినప్పుడు ఎందుకు వేయలే, అయిపోయి చెడిపోతుంది ఫ్రెండ్షిప్. మనం అట్లా హిట్లర్లాగా ఉండొద్దు. మీ దగ్గరనే ఒక సామ్రాజ్యం ఉంటే మీరు ఒక నియంతగా మారే అవకాశం ఉంది. ఓ నా దేశ ప్రజలారా అని. అతను ఎవరు, కిమ్ జాంగ్ ఉన్ తెలుసు కదా, నార్త్ కొరియా. అతను ఏదో ప్రమాణ స్వీకారం ఏదో చేస్తున్నాడంట. అక్కడ జనరల్స్ ఉంటారు కదా, ఒక జనరల్ తినడు అంతే, చూసి అన్నాడు చంపేసిరాండి. ఇట్లా పీస్ఫుల్, అంత డేంజరస్ ఉంటారు. నేను అంటున్నా, అంగీకరించడంలో ఒక బుద్ధత్వం ఉంది, ప్రతిఘటించడంలో హిట్లర్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మనం అనుకున్నట్టు ఒక వ్యక్తి ఎందుకు ఉండాలి? నా ప్రశ్న ఇది. ఉదాహరణ, నేను మా మైత్రులు ఉన్నాం,
తను ఇలా ఉండాలి నేను అనుకోవడమే లేదు. అందుకే బాగున్నది నేను. అటు కాకుండా ఇలా ఉండాలి, 2 గంటలకు రావాలి, ఇలా చేయాలి, ప్రతిదీ గొడవకు దారితీస్తా. అసలు మనమంతా సపరేట్ ఇండివిజువల్స్ అని మర్చిపోయినాం మనం. అదే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉద్యోగం చేయాలి, పెళ్ళి ఈ వయసుకి పెళ్ళి అవ్వాలి. చెవులు కూడా పోవాలి, ఇవి నాకు పడి ఆ ప్రభావం పిల్లల మీద చూపిస్తుంటా. అసలు చెవులు కూడా పోవాలి, వినకూడదు. మీరు చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరు? మీరే. ఇప్పుడు మీరు ఎవరో అదే మీరు వింటారు. మీరు ఎవరో మీరు అదే వింటారు. ఇప్పుడు నేను సంగీతకారుని అనుకో, నాకు సంగీతమే వినిపిస్తుంది. సినిమాలు ఇష్టం ఉంటే నాకు సినిమా కథలే వినిపిస్తాయి. పాలిటిక్స్ ఇష్టం అయితే పాలిటిక్సే వింటాను. సో మీ మైండ్లో ఏది ఉందో అదే వింటున్నారు మీరు. నిజానికి చాలా జరుగుతుంది బయట. మా తెలిసిన బంధువు ఒక అతను, అతనికి కార్లు అంటే ఏమి ఇష్టం. హీ లవ్స్ కార్స్. అంటే అతను కార్ల గురించి మాట్లాడడం అంటే ఎంతసేపైనా మాట్లాడతాడు, ఎంత ఉత్సాహంగా. అసలు కార్ తయారు చేసినప్పుడు కూడా అంత ఆసక్తి ఉండదు యాక్చువల్గా, వాడికి ఉంటుంది. అతను ఎంత ఎక్స్పర్ట్ అంటే ఇట్లా రోడ్డు పక్కన, అది ఎక్కడ మన మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఇల్లు, మంచి బిజీ రోడ్డు పక్కన. రాత్రి ఇప్పుడు కారు పోతుంది కదా, నిక్సాన్ చూసి రాబో, నిక్సాన్ అది చూసు అగో నిక్సాన్ అగో, అది కొత్త మోడల్ అది అని గంట సేపు మాట్లాడు. ఎంత ఉత్సాహం ఉంటుంది కదా అసలు. అందరు తిట్టేటోళ్ళు, నేను ఒక్కడిని అతన్ని అప్రిషియేట్ చేసేటోండి. వాడిలో ఒక జీనియస్ ఉన్నాడు, మనం మిస్ చేసుకుంటున్నాం ప్రాబబ్లీ. వాడు ఇట్లా బీటింగ్ శబ్దం అని చెప్పేవాడు. కార్లు మాత్రమే, వాడికి మనుషులు అర్థమైతే లేరు, కార్లు అర్థమైతే. వాడి సబ్జెక్ట్కి మనిషి కాదు కార్. వాళ్ళ అమ్మకి ఎప్పుడు క్వశ్చన్ మార్కే, వీడు కార్ల గురించి ఆలోచించి కారు నాకిపోతాడేమో అని. సో అందుకని దయచేసి మీరు వదిలేయండి. మీరు నాకే కొంచెం వసతి ఉంటే, నేను అనుకుంటున్నా ఒక చిన్న పొలంగిలో ఉందనుకో, నేను తీసుకుపోయి ఆడ పెడతా. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ నీకు ఒక ప్రపంచం ఉందని తెలుస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైన విషయం జరిగింది తెలుసు. నువ్వు ఉన్నావు కదా, అంటే పేర్లు గిర్లు ఏం చెప్పను, జస్ట్ ఊరికే సరదాగా చెప్తా. అంటే హెల్దీ మైండ్ ఎట్లా ఉంటుంది. సో నేను అక్కడ ఉన్నాను, ఈ మిత్రుడు కూడా వచ్చాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే నాకు పరిచయం ఉన్నారో ఆయన కాంత్ అనేవాడు ఎలాంటి వాడు అంటే అని ఒక రెండు మాటలు చెప్పాడు, 2. అతనికి ఎవరో కూడా తెలియదు నేను. ఆ తర్వాత అతను ఒక 1 మినిట్లో అన్న మాట ఏంటంటే, మనకి ఒక 1000 గజాల భూమి ఉంది, తీసేసుకోండి మీరు. ఎక్కడ? ప్రైమ్ లొకేషన్లో. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక డౌట్ ఏమొస్తుంది, ఫ్రీగా వద్దు అంటే నేను చెప్పాను అట్లా కాదండి, జీవితకాలానికి తీసుకో, ఇంకా ఏంటి విశేషాలు అడుగుతాను. అంటే ఒకడు రూపాయలు పట్టుకుంటున్నాడు, ఒకడు వదిలేస్తుడు హాయిగా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది జోక్ కాదు, మనం చచ్చిపోయేలోపు తెలుసుకోవాలి. పక్కన ఒక వ్యక్తి ఇట్లా మైదాపిండిని ఎత్తున పోసుకుంటాడు, చూడగలగాలి మనం. ఎందుకు పోసుకుంటున్నావు, మైదాపిండి కాస్ట్ తెలుసా, ఇట్లా అడగొద్దు. అరే ఎప్పుడు చూడండి చూస్తున్నావు కదా నువ్వు. నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తే నవ్వుకుని సినిమా తీస్తే, తాగుబోతున్న సినిమా స్క్రిప్ట్ నేను రాసుకున్నది. అందులో హీరోయిన్ తప్ప అందరు తాగుతారు అనమాట. అందులో సీన్ ఏంటంటే, కొడుకు బేవర్స్, పెద్ద కొడుకు అంతవరకు బాగుంటారు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా అరుగుల మీద కూర్చొని, వాళ్ళ అమ్మ ఇట్లాగే. అతను రాగానే గులవడం స్టార్ట్ చేస్తారు, తింటుంటే గులుగుతారు. దున్నపోతులు తింటున్నాయా గడ్డి అంటే ఆమె డైరెక్ట్గా అనదు, ఇంకా పనా పాటనా తింటనే ఉంటుంది అని ఇట్లా మాట్లాడుతుంది యాసగా. మహానుభావం, చచ్చిపోయింది అదృష్టం. సో అట్లా ఇతను రాగానే గులుగుతుంది. ఒకసారి ఆశ్చర్యం ఏంటంటే, అందరు ఉన్నారు, నేను కూడా ఉన్నా, ఎవరు వేరే ఊరు వాళ్ళు వచ్చారు, ఇతను వచ్చాడు. రాగానే అంతే పందులు తిరుగుతాయి అనేదో అనేసింది. దాంతో ఘోరంగా గాయపడ్డాడు ఆయన. మామూలుగా అయితే థిక్ స్కిన్నే, తను ఏదో ఎవరేమన్నా తినేసి పడుకొని అట్లా మీద పడుకుంటాడు. ఆ రోజు కొంచెం హర్ట్ అయ్యి గట్టిగా అరిచిండు. అరిచి నేను చచ్చిపోతా అని ఇట్లా అందరి మీదకి పోయి మొత్తం అలజడి అయిపోయింది. విదిన్ 1 మినిట్ చచ్చిపోతా అని గట్టిగా అరిచింది. నన్ను అందరి ముందు ఇజ్జత్ తీస్తావు, ఇట్లాంటి బతుకెందుకు బతుకని చెప్పి
చచ్చిపోతా నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా అని కిచెన్లోకి పరిగెత్తిండు. నువ్వు కిరోసిన్ పోకు చచ్చిపోకురో అని వాళ్ళమ్మ కిచెన్లోకి పరిగెత్తి అందరూ పోయి వీళ్ళ అమ్మనాప వాడినాప వాడు వాయే కిరోసిన్లో దెబ్బ ఎత్తుకులాడే మీద పోసుకునే అతను అగ్గిపెట్ట కోసం ఎత్తుకులాడుతున్నాడు. వాడిని ఒక 5-6 మంది పట్టుకున్నారు. నేను చూస్తున్నా పైనుంచి ఇట్లా మొత్తం చూస్తున్నాను, ఎందుకంటే నేను పోయి పీకేది ఏం లేదు పిల్లగాడు. నేను వాళ్ళమ్మ వాడిని చూసి నేను ఎత్తి కొట్టుకొని ఇట్లా ఏడుస్తుంది. ఏ రేంజ్లో ఏడుస్తుంది అంటే ఏ రేంజ్లో ఏడుస్తుంది. ఏడవ కుక్కో అంటే గంటన్నర సేపు లైన్లో నిలబడి తెచ్చిన కిరోసిన్ మొత్తం కింద పోసినని ఏడుస్తుంది. ఒరే నాకు అర్థమైంది, కిరోసిన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ సన్. నువ్వు పక్కకు జరుగు, అవలమ్ముడు ఆవిడగా పక్క జరుగు, పక్కకు దోసి బట్టదేపు అమ్మగారు అని బట్ట వేసి మొత్తం కిరోసిన్ వండుకుంది. నాకు అనిపించింది అమ్మాయి ఏం జీవితాలు ఇది. ఫస్ట్ టైం చూసిన అంటే హ్యూమన్ మైండ్ ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తుంది. ఒక మనిషి చచ్చిపోయినా పర్వాలేదు, మనం ఎందుకు అట్లా వచ్చింది, అది చిలికి గాలివని అయింది. అందుకని మనం మన సంబంధాలు ఇంప్రూవ్ అవ్వకపోయినా పర్వాలేదు, చెడగొట్టుకోవద్దు. మనకు ఒకరితో ఉన్న ఫ్రెండ్షిప్ అవసరం సారి చెప్పైనా కలిపేసుకోవాలి, భుజం మీద చేసుకుని చనువు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు అంగీకరించాలి. ఏమోరా నీకు ఇట్లా ఉండాలనిపిస్తే ఉండరా బాబు, సరేలే అనడంలో ఒక శక్తి ఉందా మనకు, ఒక ఆ కంపానియన్షిప్ ఏర్పడుతుంది. మనం ఎంతసేపు రిసెంట్మెంటు, క్వశ్చనింగు, క్రిటికల్ క్వశ్చనింగు, వేరే వాళ్ళతో గాసిపింగు, వాళ్ళందరూ వీళ్ళందరూ ఎవ్వడికి నచ్చదు. నిజానికి తుపాకులు ఉంటే కాల్చుకొని చచ్చిపోతారు అందరు. అందుకని దయచేసి వదిలేయండి. ఎవరి స్థితిలో వాళ్ళు బాగున్నారు, మనకు అర్థం కానంత మాత్రం వాళ్ళు బాగలేరని కాదు. మీరు నిజంగా నా మీద గౌరవం ఉంటే గో అండ్ అప్రిషియేట్, యాక్సెప్ట్ చేయి. సరే పడుకోవాలనుందా పడుకో, ఏం కాదు. నేను చెప్తున్నా, నిజమైన శక్తి మేల్కొంటుంది. అంగీకార స్వభావంలో శక్తి మేల్కొంటుంది. ఎవ్వడు లైఫ్ అంతా పడుకోడు. పరిపూర్ణంగా పడుకున్నవాడు టైం వస్తే పరిపూర్ణంగా పనిచేస్తాడు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఫోర్స్ చేయకూడదు. మీరు ఏదైనా చేసుకోండి, మీ వ్యక్తిగతం వేరు. ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం బలవంతం చేయనికి లేదు, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఎట్లా బలవంతం చేస్తాం? ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బుజ్జగించవచ్చు, ట్రై చేయొచ్చు. అంతకంటే ఏం చేస్తాం? చేయలేము. ఎలా చెప్తే అర్థం చేసుకుంటారనేది ఆలోచించడంలో తప్పు లేదు. చిన్న విషయం మాట్లాడితే నీకు నచ్చని టాపికే పర్వాలేదా అని అడిగితే అంగీకరిస్తే వింటారు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు పెద్ద కంపెనీ ఆమెకు తెలుసు చూడు, పెద్ద కంపెనీ సీఈఓలు కూడా 5 days వర్క్షాప్ 10 days వర్క్షాప్కి వెళ్తారు కమ్యూనికేషన్ స్కిల్స్కి. అంత వచ్చి కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం ఆల్రెడీ వచ్చి అనుకుని డీల్ చేస్తున్నాం, చెడగొడతా ఉన్నాం. అందుకని విషయం ఇది వేరే వ్యక్తి కాదు, మీ మైండే. మీరు ఈ భూమి మీద లేరు అనుకోండి, అప్పుడు ఎట్లుండాలని అట్టుంది కదా విషయం. ఎంతకని మనం మారుస్తాం. ఇది సలహా కాదు, లేదా సూచన కాదు, ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇలాగే ఉంటుంది, బ్రూటల్గా ఉంటుంది లైఫ్. నేనైతే ఇప్పుడు మీకు ఇస్తున్న సలహా ఏదైతే ఉందో, లైఫ్లో ఒక పర్టికులర్ పీరియడ్లో ఏం చేయబుద్ది కాదు. నేనేం చేసేవాడిని కాదు, నేను కొన్నేళ్ళు ఏం చేయలేదు. నేను యాక్సెప్ట్ చుట్టుపక్కల నాకు అనిపించేది కాదు, నాకు గ్రిప్ దొరికేది కాదు. అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి, అమ్మాయి ఇట్లా వద్దురా బాబు చేద్దాం అనుకునే లోపు నిరాశ వచ్చేసేది అన్నట్టు. అట్లా పోయి జేఎన్‌టూ హాస్టల్లో పడుకో, ఏదో ఆట గీట అంటే ఉత్సాహం వచ్చేది. ఇప్పుడు నేను ఎందుకు మా ఊళ్ళని కలిసేవాడిని కాదు. ఏం చేస్తున్నావు నన్ను ఎవరైతే ఏ ప్రశ్నలు అడగరో వాళ్ళతో ఉంటుండిపోయి మనం ప్రశ్నలు అడుక్కోవద్దు. అంగీకరించాలి, 100% కొంతకాలం అంగీకరించాలి. ఏదైనా చెప్పాలనిపిస్తే, క్రిటిసైజ్ చేయాలనిపిస్తే పర్మిషన్ తీసుకొని చేయాలి. మనవాళ్ళు కదా, ట్రై చేయాలి అట్లీస్ట్. ఇప్పుడు నేను చెప్పిందంతా నేనే ఒక్కోసారి ఆచరించకపోవచ్చు, కానీ ఐ నో హౌ టు డూ కోర్స్ కరెక్షన్. నేను ఎవరిని వదిలిపెట్టుకోలేను, అలాగని ఎవరికి ఏం లొంగి ఉండను కూడా. నాకు కావాల్సింది చేయించుకుంటాను, కానీ ఐ ఫైండ్ వేస్ అంతే తప్ప ప్రతిసారి హర్ట్ చేయడం ఒక్కటే మార్గం కాదు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి సలహా ఇస్తే తీసుకుంటాను, ఓకే రైట్ ఇప్పటి నుంచి చేయనంటే. పెద్ద అని మనం రాపిడి చేసుకోకూడదు. నువ్వు చెప్తే నేనేం తినేదిరా అని అట్లా. అది ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తా, మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేసిండు, అతనికి ఒక పెయింటింగ్ కావాలి. అతను ఏమన్నాడంటే, నాకు పెయింటింగ్ అర్జెంట్గా కావాలంటే నేను బిజీగా ఉన్నా సార్ అని చెప్పి.
నాకు మళ్ళీ ఫోన్ చేసిండు, బిజీగా ఎప్పటి వరకు ఉంటాను అన్నాడు. రేపటి వరకు ఉంటాను. మళ్ళీ రేపు ఫోన్ చేసిండు, నేను బిజీగా ఉన్నా సార్. మళ్ళీ ఫోన్ చేసిండు. ఇట్లా వారం గడిచింది. ఆయన ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఓసారి ఫోన్ చేసి తిడుతున్నాడు. నేను మీరు తిట్టినా ఏడ్చినా నేనైతే బిజీగా ఉన్నా. బిజీగా ఉన్నా అంటే అసలు ఏం చేస్తున్నావు, అది నీకెందుకు చెప్పాలి, నువ్వు వేరే వాళ్ళతో వేయించుకో పెయింటింగ్, లేదు నువ్వు వేసే స్టైల్ బాగుంది అదే కావాలంటే నువ్వు వేస్తా అన్నావు, వేస్తా అని చెప్పిన కానీ అప్పుడే వేస్తా అని చెప్పినా. ఇట్లా చిన్న ఏమైనా మీతో డిస్కస్ చేసి వేస్ట్, నేను 3 రోజులు బిజీగా ఉన్నా, ఆ తర్వాత ఆలోచిస్తా. ఇంతకు ఎక్కడుందో నేను చెప్పాను, నేను బిజీగా ఉన్నా, పెట్టే ఫోన్. నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నా, వాడికి నిమిషానికి ఇట్లా లేస్తుంది బీపీ. ఆ తర్వాత ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి నా వేరే బోర్డ్స్ కనుక్కుంటే తెలిసి నేను జేఎన్టీ హాస్టల్లో ఉన్నా అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్లయితే టెర్రరిస్ట్ని చెప్పడానికి పోలీసులు వస్తే చూడు, అట్లిద్దరు వచ్చినాక సైగలిగా చేసుకున్నారు. చేసుకుని కిటికీ ఇట్లా ఓపెన్ చేస్తే నేను దుప్పటి కప్పుకొని పండుకొని ఉన్నా. ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసిండు, ఎక్కడున్నావు, నేను బిజీగా ఉన్నా. నిజంగా బిజీగా ఉన్నావు, 100% బిజీగా ఉన్నా. నేను కిటికీలకి వెళ్ళి చూస్తున్నా, నువ్వు నిద్రపోతున్నావు. అవును, నేను బిజీగా ఉన్నా, నిద్రపోతున్నా, ఫోన్ పెట్టే అని పెట్టేసి నేను. ఆ తర్వాత ఆయన వచ్చిండు. ఘోరంగా నేను చెప్పిన బిజీగా ఉండడం అంటే ఓన్లీ దూడ పట్టడం పెయింట్ అట్లా కాదు, నేను ప్రతి పనిలో బిజీగా ఉంటాను నేను. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి, నువ్వు నా కాళ్ళు మొక్కినా సరే నేను చేయను. నేను 3 రోజుల తర్వాత నీ పెయింటింగ్ వేస్తాను, ఉంటే లేకపోతే దొబ్బే. ఇప్పుడు ఏం చేస్తావు, పడుకుంటా, నేను పడుకోవాలని ఉంది, ఇది ఇంపార్టెంట్ నాకు, నీకు కాదేమో, నాకు ఇంపార్టెంట్. ఈరోజు లేచేదే లేదు, చాలా బిజీగా ఉన్నాను, పో. నేను దుప్పటి కప్పుకుంటే పక్కనే కూర్చున్నాడు. ఇట్లాంటి అవలగాడు నా జీవితంలో చూడలే అని మా ఫ్రెండ్ వచ్చినాక చాలాసేపు డిస్కస్ చేశారు నా గురించి. తర్వాత మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, గోదావరి కన్నా ఉంటాడు. భాయ్ సాబ్ మీరు వెళ్ళిపోండి, ఎందుకు దమాగా తింటున్నారు, ఆడు క్లియర్గా ఉన్నాడు, మీకే క్లారిటీ లేదు. 3 రోజుల తర్వాత అన్నగా రాపోండి, లేకపోతే వేరే వాళ్ళతో చేయించుకోపోండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్తే వెళ్ళిపోయాడు. 3 డేస్ తర్వాత ఫోన్ చేస్తే ఓకే అన్న పెయింటింగ్ వేసుకొని పోయింది. అదే పని చేసినప్పుడు చేద్దాం, ఒక్కసారి చేయాలనిపించదు. మనకి అల్లు అర్జున్ లాగా అన్ని వసతులతో పుట్టలే, మనకి ఏదేదో ల్యాకింగ్ ఉంది, మనకు సాయం చేసేటోడు ఉన్నాడు. మనం అట్లీస్ట్ మనం ఉన్న స్థితిని అంగీకరించడం లేడు. ఎమ్మ కోట్ల తర్వాత ఇప్పుడు అతను నాతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటాడంటే ఐ యాక్సెప్ట్. సరే ఇప్పుడు నేను కూడా సూచనలు ఇచ్చిన కోపం వస్తుంది. మార్పు వస్తుంది, అందరూ మారుతారు, కానీ మనకు మార్చేవాడికి పేషెన్స్ ఉండాలి కదా. మనం ఎట్లా మారుస్తాం, వీ కెనాట్ ఇంపోజ్ చేంజ్ అపాన్ ఎనీబడి. అందుకని వదిలేయండి, కలిసి ఉండాలి ఫిజికల్గా, మనసులో ఆలోచించకూడదు. పేరెంట్స్ చాలా న్యూసెన్స్ చేస్తారు తెలుసా. వాళ్ళు అసలు కారణం కాదనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం చిన్న స్టూపిడ్ థింగ్స్, నిద్రలేసే దగ్గర, దుప్పటి మడతేసే కాడ, మాటికి మడ్ర కాడికి వెళ్ళిపోతారు. చిన్న కారణమే ఉంటుంది, కానీ అది పై పెంచాలి. అందుకని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ఎవరన్నా ఓకే సరే అనడంలో ఒక శక్తి వస్తుంది. మారచ్చు, మారకపోవచ్చు, బట్ అట్లీస్ట్ పీస్ ఉంటుంది కదా. నేను అంటుంది ఫస్ట్ మెయింటైన్ ఆ హార్మనీని మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నారో నాకు ఎప్పుడు అనిపిస్తుంది. హార్మనీని డిస్ట్రాయ్ కాకుండా ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం ఒక ఆర్ట్. చాలామంది గొడవ పడి విడిపోతారు, కొందరు గొడవ పడుతూ కూడా కలిపే వాళ్ళు ఉంటారు అనమాట. అదొక ఆర్ట్, అందరికి రాదు. ఇంకేదైనా ఉందా అడిగింది? అయిపోయింది. అదే అన్నీ ఆ పాయింట్లు. అదే మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించినంతసేపు మీకు మనశ్శాంతి లేదు, వాళ్ళకి లేదు. మీరు యాక్సెప్ట్ చేయాలి, అది చాలా గొప్ప విషయం. యాక్సెప్ట్ చేయడం అన్నది అదేం బలహీనత కాదు. ఇట్స్ ఓకే, మనం అనుకున్నట్టు ఎందుకు ఉండాలి. నా ప్రశ్న ఎప్పటికీ ఇదే ప్రశ్న నాకు. ఇప్పుడు నన్ను ఉద్యోగం చేయలేదంటే అరే ఎందుకు చేయాలి రా బయటంటుంది. నేను అందరు చేస్తాను నీ వయసు వాళ్ళు. మా వయసు వాళ్ళు రీసెంట్ యాక్సిడెంట్ చచ్చిపోయిండు, అందరూ చచ్చిపోతుందనే ఏమన్నా. మా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఇట్లా వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. అరే మన లైఫ్లో ఎన్నో అనుకుంటాం రా, చేయలేవు. నేను ఇది నాకెందుకు చెప్తున్నావు అన్నాయి. ఇది నా వెడ్డింగ్ కార్డు, తీసుకో, పెళ్ళికి రా అంటే మనం అనుకుంటాం కానీ చేయలేము. పెళ్లి చేసుకోక తప్పదు, నువ్వు కూడా చేసుకో అన్నాడు. నేను ఎట్లా చచ్చిపోక తప్పదు, నువ్వు కూడా చచ్చిపో అని చెప్పి కార్డు తీసి మడత పెట్టి మన జోగులు అంటే నేను అట్లా చేయను ఎప్పుడు. నాకు ఫస్ట్ కోపం వచ్చింది. దగ్గర తుపాకి అంటే బాణం ఉంటే ఖచ్చితంగా గురి చూసి కొడుతుంటే నేను. వాడు జోలు పెట్టి జీవితంలో నేను కలవదని చెప్పి ఇప్పటివరకు కలవలేదు నేను. చాలా క్లోజ్ ఫ్రెండ్,
మేము చాలా చేద్దాం అనుకున్నాం, మంచి మంచి ఉదాత్తమైన ఆలోచనలు ట్రై చేస్తున్నాం. హఠాత్తుగా వీళ్ళు డ్రాప్ అయిపోయింది. అతని మీద కోపం లేదు నాకు ఆ చేతగాంధాలతో నేను ఉండలేను. అట్లీస్ట్ నేను ఏదో ట్రై చేస్తున్నాను, కోఆపరేట్ చేయకపోయినా డిస్కరేజ్ చేయకు. అరే నీకు వర్కౌట్ కాలేదు, అందరికి వర్కౌట్ కాదా? త్రివిక్రమ్ రాసిన డైలాగ్, పొద్దున్నే లేచి కోడి పుంజు కూస్తూనే ఉంది, ఏం సాధించింది అది? ఇప్పుడు నా బిడ్డ ఉంది, మంచిగా 8:30కి లేస్తుంది, కింగ్ కాదు క్వీన్. నేను ఒక్కసారి లేపిన నేను లేపను. ఐ లైక్ ఎవరన్నా పడుకుంటే నేను ఎంజాయ్ చేస్తా అసలు. ఎందుకంటే పరిపూర్ణంగా పడుకున్నవాడు పరిపూర్ణంగా లేస్తాడు ఒక టైంలో. మనం అవకాశం ఇవ్వాలి. ఊరికి లేపి మార్నింగ్ దమా ఖరాబ్ చేసినాం అనుకో, వాడు నెక్స్ట్ అంతా గ్రజ్ అయిపోతుంది. అసలు పడుకుంటే ఓర్వలేడనే కాడికి వస్తుంది. అట్లా నేనైతే లేపను. నేను నా లైఫ్లో నేర్చుకునేది ఎవరే లేపను. ఇప్పుడు ఉదాహరణ ఇంట్లో మైతులు పడుకున్న టైంకి ఏదైనా సరే ఐ డోంట్ డిస్టర్బ్. యాక్సెప్టెన్స్ చేయాలి. వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి తెలియదా అంటే తెలుస్తుంది. మనకెందుకు తెలియాలి ఒకరి లైఫ్ గురించి? ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. మీరు చలంగారు పుస్తకాలు, రమణ మహర్షి పుస్తకాలు చదివితే తెలుస్తుంది. దే హ్యావ్ యాక్సెప్టెడ్. నేమకల్లి బాబా లైఫ్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆయన ఒక ఫారినర్స్ అంతా వస్తారు, వచ్చిన తర్వాత గాంజా తాగుతుంటారు, బీడీ తాగుతుంటారు అనమాట. తాగుతుంటే ఒక ఆయన వస్తాడు, వచ్చి అరుస్తుంటాడు వాళ్ళ మీద, మీరు నేమకల్లి బాబా ఆశ్రమానికి వచ్చి మీరు బీడీ తాగుతారు, అది ఇది అనగానే వాళ్ళు బిక్కప్ వచ్చి చూస్తే అప్పుడు నేమకల్లి బాబా వస్తాడు. వచ్చి అంటాడు, ఇప్పుడు వాళ్ళు బీడీ తాగారు తాగలేదు మీకెందుకు? మీరు ఇక్కడికి వచ్చింది వాళ్ళ మీద తిట్టడానికా? మీరెందుకు తిడుతున్నారు అసలు? అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నేను సపోర్ట్ చేస్తలేను, కానీ నీలాగా మార్చా. నేను చెప్పే పద్ధతి ఉంటుంది. చెప్పి వీళ్ళకి ప్రస్తుతం అలవాటైంది, వాళ్ళు ఇలా వదిలించాలని చర్చించాలి, ఆ మానసిక శక్తిని ఇవ్వాలి అని నేమకల్లి బాబు చెప్పాడంట. బ్యాక్ యార్డ్కి వెళ్ళండి, అక్కడ కూర్చొని 2 నిమిషాలు తాగేసి రాపండి, మాట్లాడుకుందాం. అది త్వరగా వదిలేస్తారు మీరు, అది పద్ధతి, వెళ్ళండి అన్నాడు. అంటే వెళ్ళి బీడీ అంటే చెట్ట పడేసి వచ్చేసారంట అసలు. సో సరిగ్గా డీల్ చేస్తే ఎవరిబడి చేంజెస్. మాట్లాడో లేదో, డబ్బు సంపాదించడం లేదు, ముందు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. ఇది ఫస్ట్ కదా, ఫండమెంటల్. లేకపోతే ఏం లాభం? ఇది నేను చెప్పాలనుకున్నది. ఇది చాలామంది ఇళ్లలో హఠాత్తుగా మారాలనుకుంటారు. రాదు అట్లా, హఠాత్తుగా ఏ మార్పు రాదు, మెల్లగానే వస్తుంది మార్పు. అరే గడ్డమే మెల్లగా వస్తుంది, ఒక మనిషి ఎట్లా మారుతాడు అట్లా ఎవరు మారదు. మనం మారాలనుకోవడం మన పొరపాటు. మనం మారుతామా హఠాత్తుగా? పోని మనం ఎందుకు మారతలేము? మనం ఎంతసేపు ఎదుటి వ్యక్తి నుంచి ఎందుకు ఆశిస్తున్నాము? ఏమో ఈ మనుషులు అసలు ఏం ఆశిస్తున్నారో. ఈ చిన్న కుటుంబం ఒకప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు కూడా 2-3 లింగులింగుమంటూ ఉంటారు, జామ్ అనుకుంటూ ఉండొచ్చు. అందరు రాగానే అసలు తింగిరిబుతూ ఆడుకోవాలి అసలు ఇంట్లో. అది ఎప్పుడు అసలు ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక సినిమా డిస్కషన్ లేదు, కలిసి సినిమా. హఠాత్తుగా పర్సనాలిటీస్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది అస్సలు. ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఎదుటి వ్యక్తికి ఏం చెప్తున్నామో అసలు మనం చేస్తున్నామా? అది నా చివరి ప్రశ్న. మనం ఉన్నట్టు ఒకడు ఎందుకు ఉండాలి? మనం చెప్పగానే ఒకడు ఎందుకు వినాలి? నాకైతే జవాబు. నేనంట వినడం వినకపోవడం అతని ఛాయిస్. నువ్వు చెప్పి అయిపోయింది అక్కడతో నీ పని. ఏమ్మా మీ అబ్బాయి లేవట్లేదంటే చెప్పానమ్మా లేవట్లేదు, అది వాడు చూసుకుంటాడు కదా, మీకెందుకు అని డిఫెండ్ చేయాలి మనం ఎంతసేపు నాకు తోడు దొరికిందని మనం వాళ్ళతో కలిసి వెళ్ళి చెప్తాం. దాంతో వాడు నిద్రలో ఎత్తుకులాడుతుంటాడు తుపాకీ. సరే అమ్మ కదా అని వదిలేస్తాను.